ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నేను క్లియర్గా ఎవిడెన్స్తో పాటు కార్ నంబర్లతో పాటు ఆ రోజు నేను చెప్పిన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలే ఇవాళ వరకు సిపి గారి మీద నేను అడుగుతా ఉన్నాను. మరి సిపి గారిని కాపాడేది ఎవరు? రేవంత్ రెడ్డి గారా? అంటే మీరు మొత్తం కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళని ఇదే విధంగా ఇల్లీగల్గా దందాలు చేయరి, ఇదే ఇల్లీగల్ పనులు చేయండి, ఇలా టోటల్ ఇల్లీగల్గా వ్యవహారాలను యూజ్ చేయమని మీరు చెప్తా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమి సమాజానికి ఏమి సమాచారం ఇస్తూ ఉన్నారు? ఏం పడుతూ ఉన్నారు? ఒకరు ఈ విధంగా బుల్లెట్లు అనేటి ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేయొచ్చా? అది కూడా మామూలు వెపన్ కాదు. AK-47 వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్, SLR వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్. ఇలా నిజంగా ఆ ముసలమ్మ ప్రాణాలు పోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరయ్యేటోళ్ళు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఎవరయ్యేటోళ్ళు? అమృతమ్మ ఇలా ప్రాణాలు పోయి ఉంటే దీనికి బాధ్యతలు ఎవరయ్యేటోళ్ళు? పాపం ఆ బోనాలపల్లి గ్రామంలో ఇప్పుడు మీడియా ద్వారానే వాళ్ళు కూడా చూస్తుండొచ్చు, వాళ్ళకు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని తెలియదు. ఆ రోజు దాన్ని కప్పిపుచ్చడానికి ఆ రోజు ఏం చేసిర్రు? ఇది పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిండ్రు, పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిర్రు కాబట్టి అది మిస్ఫైర్ అయి తగిలిందమ్మా అని. ఇవాళ దాకా బోలాన్పల్లి గ్రామంలో అది ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని కొంతమందికి తెలుసు. పోలీసు వాళ్ళు మొత్తము ఇవాళ ఏం చేసిర్రు? పోలీసు వాళ్ళు ఇవాళ కేవలం పోలీస్ ఫైరింగ్ చేసిందని ఆ బోనాలపల్లి గ్రామంలో ఇలా తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని భయపెట్టించి వాళ్ళని బెదిరించి ఇన్ని రోజులు కప్పిపుచ్చిండ్రు. మరి ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఈ విషయం అయిందనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కూడా తెలుసు, కరీంనగర్ ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. మరి దీన్ని ఎందుకు కప్పిపుచ్చిరని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు సమాధానం చెప్పాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఫైరింగ్ అనేది ఎట్లా చేపిస్తాడు ప్రైవేట్ వ్యక్తులతోని? వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు టచ్ ద వెపన్? ప్రైవేట్ వెపన్స్ తోని అంటే జల్సాలు చేసుకోనికనా? ఇదేమన్నా జల్సాలు చేసుకోనిక ఉన్నదా? ఈజ్ ఇట్ నాట్ అ సీరియస్ ఇష్యూ? ఇది ఆ రోజు ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సిపి తప్పు చేసిందని మీకు తెలిసి కూడా ఎందుకు కాపాడుతారు? ఎవరి ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో అని నేను అడుగుతా ఉన్నాను.